హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభం అవ్వబోతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం బిగ్ బాస్ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో అందరి ఎదురుచూపులకి స్వస్తి పలుకుతూ మరికొన్ని గంటల్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ రాత్రి సమయానికి హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్లోకి వెళ్ళనున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా స్టార్మా నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తొలి ప్రోమో అయితే విడుదల అయింది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ 8 హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంట్రీ మాత్రం మరో లెవెల్ అని చెప్పవచ్చు. కింగ్ అక్కినేని నాగార్జున గత సీజన్స్ని తలదన్నేలా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. స్టైలిష్ లుక్తో నాగార్జున మాత్రం నవమన్మధుడి లుక్లో కనిపిస్తున్నాడు. ఆ తర్వాత హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని పంపిస్తూ వారితో స్టేజ్పై కొన్ని టాస్కులు ఆడిస్తున్నాడు. అలాగే హౌస్లోకి వెళ్ళగానే కొందరికి కొన్ని టాస్కులు పూర్తి చేయాలని చెప్పడం మరో విశేషం. అయితే కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లారిటీగా ప్రోమోలో కనిపించకుండా ఉండేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. అయితే షాడోని బట్టి చూస్తుంటే హౌస్లోకి శేఖర్ భాష, బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, నాగమణికంట ఎంట్రీ ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కింగ్ నాగార్జున చెప్పే డైలాగ్ ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అన్నది ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్ మొత్తం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠత అయితే నెలకొంది. మొత్తంగా బిగ్ బాస్ మళ్ళీ మొదలైంది. దీనితో బిగ్ బాస్ అభిమానులని మరో 100 రోజులు పండుగే అని చెప్పవచ్చు. మీకు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టమో, ఏ కంటెస్టెంట్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.